మీద కాళేశ్వరం కమిషన్ విచారణ వేగవంతంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే విచారణ కూడా పూర్తయింది. సో నేడో రేపో జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి ఇవ్వబోతోంది. సో ఇప్పటివరకు ఏసీబీ అధికారులు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడినటువంటి ఇంజనీర్లను అధికారుల భర్తం పడుతుంటే ఇక జస్టిస్ పినాకిని చంద్ర ఘోష్ ఇచ్చేటువంటి నివేదిక సో గత ప్రభుత్వ పెద్దల మీద ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. సో రానున్నటువంటి రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి వచ్చే నెలలో. సో ఈ లోపుగానే నివేదిక ఇస్తుందా, నివేదిక తీసుకున్న తర్వాత సో ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుందో మా ప్రతినిధి నరసింహరావు ఉన్నారు. సో నరసింహరావుతో మాట్లాడదాం. సో నరసింహరావు, సో మొత్తం మీద ప్రభుత్వం కాళేశ్వరం విషయంలో కింద దూకుడుగానే వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. సో ఇప్పటికే ఏడాదిన్నరగా పినాకిని చంద్ర ఘోష్ కమిషన్ విచారణ కూడా పూర్తి చేసింది. సో మొత్తం మీద రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటికే కేసీఆర్ తో పాటుగా గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసేటువంటి హరీష్ రావు, ఈటెల రాజేందర్ కూడా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. సో ప్రభుత్వం మూవ్ ఎట్లా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి సో ఆఫ్టర్ ఈ పినాకిని చంద్ర ఘోష్ ఇచ్చేటువంటి నివేదిక తర్వాత? పినాకిని చంద్ర ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ తర్వాత చర్యలు తీసుకోవడానికి అయితే ప్రభుత్వం సిద్ధమవుతుంది. దాదాపుగా పినాకిని చంద్ర ఘోష్ కమిషన్ విచారణ కూడా పూర్తయిపోయింది. ఇప్పటికే ఆ కాళేశ్వరంతో సంబంధం ఉన్నటువంటి అధికారులతో పాటుగా ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి నేతలందరినీ కూడా ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కూడా చేసింది. అందులో భాగంగా దాదాపుగా 160 మందికి పైగా విచారణ చేసింది కాళేశ్వరం కమిషన్. వాళ్ళందరి స్టేట్మెంట్ కూడా రికార్డు చేసింది. క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి ఏఈ స్థాయి అధికారుల నుంచి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పనిచేసినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ల కాడి నుంచి ఎస్సీలు, సిఈలు, అదేవిధంగా ఈఎన్సీలు, రాష్ట్రస్థాయి అధికారుల వరకు, ఐఏఎస్ అధికారుల వరకు విచారణ చేసింది. వారితో పాటుగా ఇటు ఆనాటి ప్రభుత్వ పెద్దలైనటువంటి ఇటు ఈటెల రాజేందర్, ప్రభుత్వ కీలకంగా పనిచేసినటువంటి ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్, అదేవిధంగా హరీష్ రావును విచారించింది. అదేవిధంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా విచారించింది. అందరి స్టేట్మెంట్ కూడా రికార్డు చేసింది. సో ఈ ఇప్పటి వరకు చేసినటువంటి విచారణ ఆధారంగా రిపోర్ట్ ఇవ్వడానికి కూడా కమిషన్ సిద్ధమవుతుంది. ఈ నెలాఖరు వరకు కమిషన్ రిపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ నెలాఖరు కమిషన్ గడువు కూడా ముగుస్తుంది. పీసీ ఘోష్ కమిషన్ గడువు కూడా ముగుస్తుంది. సో ఇప్పటికే మొన్న కూడా ఈఎన్సీగా ఉన్నటువంటి అనిల్ కుమార్ ను కూడా విచారణకు తెలిసింది. గ్రౌటింగ్ విషయంలో కొన్ని వాస్తవాలు దాచిపెట్టారని చెప్పి విచారణ దాదాపుగా ముగించిన తర్వాత ప్రభుత్వం దృష్టికి రావడంతో అది బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ మరొక మారు ఈఎన్సీగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ ను కూడా పిలిచి విచారించింది. ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. సో మొత్తానికి అందరి నుంచి స్టేట్మెంట్ కూడా పూర్తి చేసింది. విచారణ పూర్తయిపోయింది. ఈ నెలాఖరికి గడువు కూడా ముగిస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 400 పేజీలతో రిపోర్టులు కూడా ఇచ్చేందుకు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ సిద్ధమైపోయారు. సో వచ్చిన తర్వాత సో ఖచ్చితంగా సీరియస్ గా యాక్షన్ తీసుకునేందుకు ఆ వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా యాక్షన్ తీసుకునేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు అధికారులకు. పలు సమావేశాల్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్, నీటిపారుదల శాఖలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినటువంటి సందర్భంలో అసలు అధికారులు విచ్చలవిడిగా వ్యవహరించారు. వారు అవినీతికి పాల్పడ్డారని చెప్పి విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇచ్చింది, ఎన్డీసీ నివేదిక ఇచ్చింది. దాదాపుగా నిజంగా ప్రభుత్వం చర్యలకు గంట దిగితే ఈ నీటిపారుదల శాఖలో సగానికి మందికి పైగా ఇంజనీర్లు జైలుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పటికైనా కూడా చిత్తశుద్ధితో పనిచేయాలి, నిజాయితీగా పనిచేయాలని చెప్పి ఆయన కొంత హెచ్చరికలతో కూడినటువంటి హెచ్చరికలు కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏసీబీ ఆనాడు కాళేశ్వరంలో పనిచేసినటువంటి ఇంజనీర్ల పైన ఇప్పటికే వరుస దాడులు చేస్తా ఉంది. మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు ఇంటిపైన ఏసీపీ సవాల్ చేసింది. అదేవిధంగా మరొక ఇంజనీర్ హరిరామ్ నాయక్ ఇంట్లో సవాల్ చేసింది. అదేవిధంగా సూపరింటెండెంట్ ఈగా పడుతున్నటువంటి నూనె శ్రీహరింట్లో సవాల్ చేసింది. దాదాపుగా ఆ ముగ్గురు ఇండ్లలోనే 1000 కోట్ల పైగా అక్రమ ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించినట్లుగా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ లెక్కలన్నీ కనుక చూసినట్లయితే చాలా అవినీతి అక్రమాలకు అధికారులు పాల్పడ్డారు అనేటువంటి చెప్పి ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కూడా విస్తృతంగా జరుగుతుంది. మనకు ఎంత ఒక లెక్కలు కనుక వేసినైతే పూర్తిగా చూసాగా లెక్కలు కూడా వేస్తే ఒక ఇంజనీర్ కు దాదాపుగా రిటైర్ అయ్యేటువంటి సమయంలో 2 నుంచి 3 లక్షల మధ్యలో ఉంటుంది అనుకుంటే 2 లక్షలు అనుకున్నా కానీ ఆ దాదాపుగా ఏడాదికి
24 లక్షల ఆదాయం ఉంటుంది. రూపాయి ఖర్చు పెట్టకుండా ఆయన వాటన్నింటినీ కూడా సేవ్ చేసుకున్నట్లయితే. లేదు 3 లక్షల ఆదాయం ఉంది అనుకుంటే 36 లక్షల రూపాయల 36 లక్షల రూపాయలు ఆయన సేవ్ చేసుకోగలుగుతారు. రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఉంటే. ఆయన 40 ఏళ్ళు కనుక సర్వీస్ లో ఉన్నట్లయితే దాదాపుగా 2 లక్షలు వచ్చేటువంటి అధికారి అయితే 9 కోట్ల 60 లక్షల పైసలు సంపాదించేటువంటి సేవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేదు 3 లక్షలు సంపాదిస్తున్నారు 40 ఏళ్ల పాటు అనుకుంటే, రూపాయి ఖర్చు పెట్టకుండా సేవ్ చేసుకున్నారు అనుకుంటే 14 కోట్ల రూపాయలను ఆయన సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. లేదు వాటిని పెట్టుబడులు పెట్టి వాటిని డబుల్ చేస్తున్నారు అనుకున్నా కానీ మొత్తంగా ఆయన సర్వీస్ నుంచి నాటికి రూపాయి ఖర్చు పెట్టుకోకుండా సేవ్ చేసి వాటిని పెట్టుబడులు పెట్టి వాటిని డబుల్ చేస్తున్నా కానీ 3 లక్షల ఆదాయ వేతనాలు వచ్చేటువంటి ఇంజనీర్ అయితే దాదాపుగా 24 కోట్లు. లేదు 2 లక్షలు వచ్చేటువంటి ఇంజనీర్ అయితే 24 కోట్లు 20 కోట్లు. ఈ స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ప్రమేయంగా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కీలకంగా పనిచేసేటువంటి అధికారులు దాదాపుగా 57 మంది ఉన్నారు. సో దాంట్లో 3 అధికారులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తే వాళ్ళ అక్రమాస్తుల విలువ 1000 కోట్ల రూపాయలు